హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన గొస్పేటియా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ స్పెషల్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, రవి తనే మన హీరో. తను ఒక నిజాయితీ గల డిఎస్పి. తన పై ఆఫీసర్లు తనకి ఏం పని ఇచ్చినా ఎంతో సిన్సియర్గా చేస్తుంటాడు. అందుకు ఇంటెలిజెన్స్ బ్యూరోకి హెడ్ అయిన ఐజీ సంతోష్ తనని పిలిచి ఒక ఇంపార్టెంట్ పని ఇస్తాడు. అది ఏమి అంటే, కొంతమంది వివిఐపి నెంబర్స్ని ట్యాప్ చేసి వాళ్ళ సీక్రెట్స్ని కనుక్కోవడం. ఈ వివిఐపీస్లో చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద మినిస్టర్లు ఉంటారు. రవి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు వాళ్ళకున్న ఇల్లీగల్ అఫైర్స్ గురించి, అలాగే వాళ్ళు చేసే ఇల్లీగల్ పనుల గురించి తెలుస్తుంది. రవి ఒక సిన్సియర్ ఆఫీసరే, కానీ మిగతా వాళ్ళు తనని ఒక కరప్ట్ ఆఫీసర్గా మార్చేసింటారు. అందుకే తను ఐజీకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఐజీకి తెలియకుండా మినిస్టర్ డబ్బులు 10 కోట్ల రూపాయలని కొట్టేస్తాడు. ఆ తర్వాత తన మీద ఎవరికి డౌట్ రాకూడదు అని మణి అనే ఒక మార్వాడిని తనకి బినామీగా పెట్టుకొని తన డబ్బులు మొత్తం తన దగ్గర దాస్తాడు. ఐజీ సంతోష్ రవి దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్తో ఎక్కువ ఇల్లీగల్ పనులు చేస్తున్న మినిస్టర్ని తన కుర్చీ నుంచి దింపించేస్తాడు. రవికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. తన భార్య పేరు అభా. రవి వారణాసిలో పనిచేస్తున్నప్పుడు ఒక ఇంట్లో రెంట్కి ఉంటాడు. ఆ ఇంటి ఓనర్ కూతురే అభా. అభాకి రవి బాగా నచ్చుతాడు. అందుకు తనతో పరిచయం పెంచుకుంటుంది. రోజులు గడిచే కొద్దీ రవి కూడా అభా బాగా నచ్చేస్తుంది. ఇద్దరు ఒకరి ప్రేమ విషయం ఒకరికి చెప్పుకొని ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. రవి అభాని పెళ్లి చేసుకోవడం కోసం అభా వాళ్ళంతా మాట్లాడతాడు. కానీ ఆయన, నేను నా కూతురుని ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేయను అంటాడు. దానికి అభా రవి కోసం ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. రవి వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళతో పాటే ఉంటారు. రవికి తన భార్య అంటే చాలా ఇష్టం, కానీ తను చేసే ఒక పని మాత్రం అస్సలు నచ్చదు. కానీ తన ఇష్టాన్ని కాదు అనలేక సైలెంట్గా ఉంటాడు. అసలు ఆ పని ఏమి అంటే, ఫేస్బుక్లో తన ఫోటోలు పెట్టి లైకులు తెచ్చుకోవడం. తను ఫేస్బుక్ చూస్తోంది అంటే ఇంకెవరిని పట్టించుకోదు. ఈరోజు రవి అబాల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. అందుకు రవి తను బయటికి పిలుచుకొని వెళ్ళి తనకిష్టమైన ప్లేస్లన్నీ చూపిస్తాడు. అలాగే తన ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి తనకి సర్ప్రైజ్ ఇస్తాడు. దానికి అబా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఐజీ సంతోష్కి రవి చేసిన వర్క్ బాగా నచ్చి ఇంకో ఇద్దరి ఫోన్ ట్యాపింగ్ చేయమంటాడు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే, డీజీపీ పోస్ట్ కోసం తనతో పాటు పోటీ పడుతున్న ఐజీ మిల్టన్, ఐజీ వినయ్. వాళ్ళిద్దరూ కరప్ట్ ఆఫీసర్లే. కానీ సంతోష్ తను డీజీపీ కావాలి అని వాళ్ళ కాల్స్ని ట్యాపింగ్ చేయమంటాడు. సంతోష్కి వాళ్ళిద్దరూ బ్యాచ్మేట్స్. తను బయటికి వాళ్ళతో బాగా ఉన్నా లోపల చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. రవికి ఈ విషయాలు మొత్తం తెలుసు, కానీ ఎవరికి ఏం చెప్పకుండా ఈ కాల్ ట్యాపింగ్ తనకు కూడా ఉపయోగపడుతోంది అని సంతోష్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఎవరికి తెలియకుండా వివిఐపీస్ని వాళ్ళ అఫైర్స్ గురించి బెదిరించి అందరి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు. 6 నెలలు అయ్యేసరికి మొత్తం 70 కోట్లు కలెక్ట్ చేస్తాడు. తన డబ్బులు మొత్తం మార్వాడి దగ్గర దాచిపెట్టి తన మీద ఎవరికీ అనుమానం లేకుండా చేస్తాడు. రవి అందరి కాల్స్ని ట్యాప్ చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే, తన భార్య అబా కూడా ఎవరితోనూ అఫైర్ నడుపుతోంది అని. రవి ఈ విషయం తెలుసుకొని అసలు నమ్మలేక చాలా బాధపడతాడు. తను తన భార్య అఫైర్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని తన ఇంట్లో అలాగే ఫోన్స్లో ట్రాన్స్మిటర్స్ని అరేంజ్ చేస్తాడు. రవి కోపంలో అబాని తన అఫైర్ గురించి అడిగేద్దాం అనుకుంటాడు. కానీ తనని ఎలా ప్రేమించిందో ఒకసారి గుర్తు చేసుకొని కన్ఫర్మ్ చేసుకునేంత వరకు తనతో ఈ విషయం గురించి మాట్లాడకూడదు అనుకుంటాడు. రవి శంభోనాథ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ని బెదిరించి 15 కోట్లు తీసుకుంటాడు. అందుకు శంభోనాథ్ తనని బెదిరించిన వాడు ఎవడో తెలుసుకోవాలి అని విజయ్ అనే ఒక డిటెక్టివ్ని వచ్చి కలుస్తాడు. దాంతో విజయ్ సంపత్ కేసుని డీల్ చేసే పనిలో పడతాడు. రవి అబాకి ఫోన్ చేసిన వాడి ఫోన్ నెంబర్ కనుక్కొని ఆ ఫోన్ నెంబర్ ద్వారా వాడి అడ్రస్ ఏంటి, అలాగే వాడు ఎలా ఉంటాడో తెలుసుకుంటాడు. వాడి పేరు అంశుమన్. తను అబాతోనే కాకుండా ఫేస్బుక్లో పరిచయమైన చాలామంది అమ్మాయిలతో అఫైర్ నడుపుతూ ఉంటాడు. తను రోజు చేసే పని ఫేస్బుక్లో అమ్మాయిల్ని పరిచయం చేసుకొని వాళ్ళని తన అవసరాలకు వాడుకొని వదిలేయడం. రవి తన గురించి తనకు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అని తనకు తెలిసిన అందరి ఫోన్స్ అని ట్యాప్ చేస్తాడు. దాంతో రవికి వాళ్ళందరూ తన ముందు ఒకలా, తన వెనకాల ఇంకోలా మాట్లాడుకుంటారు అని అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకున్న రవికి తన చుట్టుపక్కల ఉన్న అందరూ జితులమారు నక్కల్లా కనిపిస్తారు. ఒకసారి రవి ఇంట్లో ఉన్నప్పుడే అంశుమన్ అబాకి ఫోన్ చేస్తాడు. అప్పుడు అబా మాకేం లోన్ వద్దని కవర్ చేస్తూ ఫోన్ పెట్టేస్తుంది. రవి ఆ రికార్డింగ్ని మళ్ళీ విని తన భార్య విషయంలో ఏం చేయాలో తెలియక చాలా బాధపడతాడు. రవి అంశుమన్ గురించి మొత్తం తెలుసుకోవాలి అని డిటెక్టివ్ విజయ్తో తన గురించి ఎంక్వైరీ చేపిస్తాడు.
అంశుమన్ ఒక కంప్యూటర్ ఇంజనీర్. కాలేజ్లో తనే టాపర్. తనకి మంచి మంచి కంపెనీస్లో జాబ్ కూడా వచ్చింటుంది. కానీ తను అవేవి వద్దు అనుకొని వాళ్ళ నాన్న సంపాదించిన ఇంట్లో ఉంటూ ఇంటర్నెట్లో అమ్మాయిల్ని స్టాక్ చేస్తూ ఉంటాడు. తను ఒక అమ్మాయికి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి తను పెట్టిన పోస్టుల ఆధారంగా తనకేమేమి ఇష్టమో తెలుసుకొని తనకి దగ్గర అవుతాడు. తన అమ్మాయిల మోజులో ఉండి వాళ్ళ నాన్న కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేసింటాడు. తన మీద 3 సూసైడ్ కేసులు ఉంటాయి. కానీ తను ఎవరి కంప్యూటర్లోకైనా వెళ్ళి వాళ్ళ డేటా మొత్తాన్ని ఎరేస్ చేయగలడు. అందుకే తన మీద ఏ కేసు నిలబడదు. డిటెక్టివ్ విజయ్ తను చేసిన పనికి డబ్బు తీసుకోకుండా శంభోనాథ్ కేసులో హెల్ప్ తీసుకోవాలి అని ఆ కేసు గురించి రవికి చెప్తాడు. దానికి రవి, విజయ్ ఈ కేసుని సాల్వ్ చేస్తే నేను దొరికిపోతా అని తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి మీకు నేను హెల్ప్ చేయలేను అంటాడు. దాంతో విజయ్కి రవి మీద డౌట్ వస్తుంది. అందుకు తన్ని ఫాలో చేయాలి అనుకుంటాడు. అబా తన ఫేస్బుక్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ అంశుమన్ గురించి తనకు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా రవి వింటూ ఉంటాడు. అబా ఫేస్బుక్లో వచ్చే లైక్స్ మాయలో పడి వచ్చిన ప్రతి ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంశుమన్ కూడా తనకు అలాగే ఫ్రెండ్ అవుతాడు. తను అబా ఇష్టాలు తెలుసుకొని తనకి దగ్గర అవుతాడు. ఇద్దరు ఇష్టాల్లో ఒకటే కావడంతో రోజులు గడిచే కొద్దీ ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. అబా తన్ని ఒక ఫ్రెండ్ లాగే చూస్తుంది. కానీ తను మాత్రం తనతో రోజు వీడియో కాల్ మాట్లాడుతూ దాంట్లో ఉన్న స్క్రీన్ షాట్లని వాళ్ళిద్దరు రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. అంశుమన్ అబాకి ఎంతో ఇష్టమైన జాస్మిన్ ఫ్లేవర్ ఉన్న ఫ్రెషనర్ని ఆర్డర్ చేసి ఇంటికి పంపిస్తాడు. అబా దాన్ని బాత్రూంలో పెడుతుంది. తను ఆ స్మెల్ చూసిన ప్రతిసారి తనకి అంశుమనే గుర్తుకు రావడం స్టార్ట్ చేస్తాడు. దానికి అబా ఈ విషయం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని రవికి తెలియకముందే అంశుమన్తో ఫ్రెండ్షిప్ని కట్ చేస్తుంది. దాంతో అంశుమన్ తను తీసిన స్క్రీన్ షాట్లన్నీ తనకు పంపిస్తూ తనని బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. దానికి అబా చాలా భయపడిపోయి తనకిష్టం లేకపోయినా తను చేసే ఫోన్లు లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. అబా ఈ విషయం రవికి చెప్దామనుకుంటే తను ఎక్కడ తన మీద నమ్మకాన్ని కోల్పోతాడేమో అని తనకి చెప్పలేకపోతుంది. అలా అని పోలీసులు కంప్లైంట్ ఇద్దామన్నా వాళ్ళు తన గురించి ఎంక్వైరీ చేసినప్పుడు రవి గురించి తెలిస్తే తనకు అవమానం అని ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. ఇదంతా వింటున్న రవికి అంశుమన్ మీద చాలా కోపం వచ్చి తనకి చుక్కలు చూపించాలి అనుకుంటాడు. అందుకు తనని ఫాలో చేస్తూ ఒక బస్సు ఎక్కుతాడు. అంశుమన్ రవిని గుర్తుపట్టి నేను మీ భార్య ఇద్దరం ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని తనతో మాట్లాడతాడు. అప్పుడే ఒక అమ్మాయి తనని ముట్టుకున్నాడు అంటూ తనని కొడుతుంది. బస్సులో ఉన్న అందరూ తనని కొడతారు. పోలీసులు ఈ విషయం తెలుసుకొని తన రోడ్డు మీద చెత్త కొడతారు. అప్పుడు అంశుమన్కి ఇదంతా రవి పని అని అర్థమవుతుంది. నిజానికి ఇదంతా రవినే చేపిస్తుంటాడు. కానీ బయటికి మాత్రం తన తరపున పోలీసులతో మాట్లాడి తన మీద కేసు లేకుండా చేస్తాడు. రవి చేసిన పనికి అంశుమన్కి రవి మీద చాలా కోపం వస్తుంది. అందుకు తను అబాకి ఫోన్ చేసి నా గురించి నీ భర్తకి చెప్పావని అడుగుతాడు. దానికి తను మాట్లాడుతూ నేను నా భర్తకి నీ విషయం చెప్పింటే నువ్వు ఇప్పటిదాకా ఉండేవాడివి కాదు అంటుంది. ఇంత చేసినా తనలో ఏ మార్పు రాకపోయేసరికి రవి తన్ని ఇల్లీగల్గా చంపేద్దామని ఫిక్స్ అయ్యి కొంతమందితో మాట్లాడతాడు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. అంశుమన్ రవితో మాట్లాడదామని ఒక కేఫ్కి పిలుస్తాడు. రవి తనతో మాట్లాడుతూ ఈ విషయం నాకు తెలుసు అన్న విషయం నా భార్యకి తెలీదు. నువ్వు బతుకుండాలి అంటే ఈ ఊరి వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి తను ఈ విషయం మీరు నా మీద దాడి చేయకుండా చెప్పాల్సింది సార్ అంటూ నేను మీ సిస్టమ్ని హ్యాక్ చేసి మీ గురించి మొత్తం తెలుసుకున్నా. ఇప్పుడు మీ రికార్డింగ్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. నా మాట వినండి. మీరు నేను కలిసిపోయి ఈ ప్రపంచాన్ని నిలద్దాం, లేదంటే మీ రికార్డింగ్స్ మొత్తం లీక్ చేస్తా అని బెదిరిస్తాడు. దానికి రవి కోపం వచ్చి తన రక్తం వచ్చేంతలా కొట్టి ఎన్కౌంటర్ చేసేకి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడే రవికి ఒక రికార్డెడ్ మెసేజ్ వస్తుంది. అది ఏమి అంటే తను ట్యాప్ చేసిన ఒక రికార్డింగ్. అంశుమన్ ఆటోమేటిక్ టైం పెట్టి దాన్ని రవికి వచ్చేలా చేసింటాడు. తను రవితో మాట్లాడుతూ మీరు నన్ను చంపితే మీరు చేసిన పనులు అలాగే రికార్డింగ్స్ అన్నీ అందరికీ ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతాయి అంటూ మీరు నన్ను వదిలేస్తే దాన్ని డియాక్టివేట్ చేస్తా అంటాడు. దానికి రవికి ఇంకో దారి లేక తన్ని వదిలేస్తాడు. రవి అంశుమన్ గురించి ఎంక్వైరీ చేయమని విజయ్కి చెప్పినప్పుడు ఇది డిపార్ట్మెంట్ పని అని చెప్పెట్టాడు. కానీ తను రవి అంశుమన్ని కేఫ్లో కొట్టిన వీడియో చూసి రవి మీద ఇంకా అనుమానాన్ని పెంచుకుంటాడు. అంశుమన్ అబాకి ఫోన్ చేస్తూ నన్ను వచ్చి కలువు అని బెదిరిస్తూనే ఉంటాడు. దానికి తనకి ఏం చేయాలో తెలియక ఒకసారి తనని కలిసి ఇలా చెయ్యొద్దు అని వార్నింగ్ ఇద్దామనుకుంటుంది. ఈ విషయం రవి తెలుసుకొని తనని ఆపేకి వస్తాడు. కానీ తను అంతలోపి అంశుమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. అంశుమన్ తను చెప్పేదేం వినకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తాడు. దానికి అబా తన దగ్గర నుంచి తప్పించుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అంశుమన్ దాన్ని కూడా రికార్డ్ చేసి వాళ్ళిద్దరు రొమాంటిక్గా కలుసుకున్నట్టు స్క్రీన్ షాట్ తీస్తాడు. ఐజీ సంతోష్ ఒక పని కోసం మినిస్టర్ని వెళ్ళి కలుస్తాడు. అప్పుడు మినిస్టర్ సంతోష్తో మాట్లాడుతూ నా 10 కోట్ల రూపాయలు మీరే కొట్టేశారు కదా అని అడుగుతాడు. దానికి సంతోష్ లేదు అని చెప్పి అది ఎవరు చేశారో తెలుసుకోవాలి అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఈ విషయం రవి తెలుసుకొని మార్వాడిని కలిసి
ఒక 6 నెలల పాటు అన్నీ ఆపేద్దాం. నాకు ఫోన్ కూడా చేయొద్దు. ఏమైనా ముఖ్యమైన పని ఉంటే తప్పితే కలుసుకోవద్దు అంటాడు. మార్వాడి దానికి సరే అంటాడు. డిటెక్టివ్ విజయ్ రవిని ఫాలో చేస్తూ మార్వాడి గురించి తెలుసుకుంటాడు. అందుకు తను రవి గురించి తెలుసుకునేందుకు మార్వాడిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. అంశుమన్ ఫొటోస్ని అబాకి ఫార్వర్డ్ చేస్తూ నా దగ్గరికి రా అని తన్ని బెదిరిస్తూనే ఉంటాడు. అందుకు రవికి చాలా కోపం వచ్చి అంశుమన్ వాళ్ళ ఇంటికే వచ్చి తన్ని బాగా కొట్టి ఎన్కౌంటర్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే అంశుమన్ ఒక వీడియోని తనకు చూపిస్తాడు. ఆ వీడియో ఏమి అంటే అంశుమన్ అబాకు పంపించిన ఫ్రెషనర్లో ఒక కెమెరాను పెట్టింటాడు. దాంతో తను అబా బాత్రూంలో స్నానం చేసిన దాన్ని రికార్డ్ చేసింటాడు. రవి దాన్ని చూడలేక టీవీని షూట్ చేసి చాలా బాధపడతాడు. అంశుమన్ తనతో మాట్లాడుతూ నీ భార్యవే కాదు, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మవి, నాన్నవి, నీవి అందరి రికార్డింగ్స్ ఉన్నాయి. నాకేమైనా అయితే అవన్నీ ఆటోమేటిక్గా పబ్లిక్ అయిపోతాయి అని బెదిరిస్తాడు. దానికి రవికి చాలా కోపం వచ్చి తనతో గొడవ పడతాడు. రవి అంశుమని రక్తం వచ్చేంతలా కొడతాడు, కానీ తన్ని చంపలేకపోతాడు. రవి ఇంటికి వచ్చి బాత్రూంలో ఉన్న కెమెరాస్ని తీసేస్తాడు. అబా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఈ విషయం తను రవికి చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ త్వరగా అంశుమన్ని వదిలించుకోవాలి అనుకుంటాడు. అందుకు అవసరమైన వాళ్ళందరికీ డబ్బులు, గిఫ్ట్లు ఇచ్చి ఇది డిపార్ట్మెంట్ పని అని చెప్తూ తనకు కావాల్సిన పనులన్నీ చేపించుకోవడం స్టార్ట్ చేస్తాడు. రవి అంశుమన్ గురించి మొత్తం తెలుసుకోవాలి అని తన ఫోన్ని ట్యాప్ చేసి తన ఫోన్లో ఏం మాట్లాడినా తను కూడా వినేలా సెట్ చేయించుకుంటాడు. అలాగే తను బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళి తన కంప్యూటర్ని హ్యాక్ చేసేకి ట్రై చేస్తాడు. కానీ అంశుమన్ కళ్ళు మాత్రమే దాన్ని అన్లాక్ చేయగలవు. దాంతో రవి దాన్ని హ్యాక్ చేయలేకపోతాడు. రవి ఇంట్లోకి వచ్చిన విషయం అంశుమన్కి తెలిసిపోతుంది. అందుకు రవిని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి కలిసి తనకి ధమ్కి ఇవ్వాలి అని అబాకి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నా అంటాడు. ఆ మాటలు రవి విని ఫాస్ట్గా ఇంటికి వస్తాడు. అబా ఇంటికి వచ్చిన అంశుమన్ని నా ఫ్రెండ్ అంటూ రవికి పరిచయం చేస్తుంది. అబా వాళ్ళ విషయం రవికి తెలియకూడదు అని అంశుమన్ని ఇంట్లో నుంచి త్వరగా పంపించేయాలనుకుంటుంది. రవి కూడా ఈ విషయం తనకు తెలుసు అనే విషయం తన భార్యకి తెలియకూడదు అనుకుంటాడు. అంశుమన్ రవితో మాట్లాడుతూ ఇంకోసారి నా ఇంట్లోకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని వార్నింగ్ ఇస్తాడు. తను తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది రౌడీలు తనని కొట్టి కిడ్నాప్ చేస్తారు. ఈ పని చేపించింది రవి కాదు, ఒక బిజినెస్ మ్యాన్. అంశుమన్ ఆ బిజినెస్ మ్యాన్ భార్యతో ఫ్రెండ్షిప్ చేసి 15 కోట్ల రూపాయలు కొట్టేసింటాడు. కానీ తర్వాత కూడా వాళ్ళని వదిలేయకుండా వాళ్ళ రికార్డింగ్స్ని లీక్ చేసింటాడు. అందుకే ఆ బిజినెస్ మ్యాన్ తనని కిడ్నాప్ చేపించి చంపేయమంటాడు. ఈ విషయం రవి తెలుసుకొని తను చనిపోతే వీడియోస్ అన్ని బయటికి వస్తాయి అని వేరే పోలీస్ ఆఫీసర్ని పంపించి తన్ని కాపాడతాడు. రవి ఐజీ కాల్స్ని ట్యాప్ చేసి వాళ్ళ రికార్డింగ్స్ మొత్తం ఐజీ సంతోష్కి ఇస్తాడు. అప్పుడు తను మాట్లాడుతూ ఇవి చాలా కాన్ఫిడెన్షియల్, బయట ఎక్కడా లీక్ చేయొద్దు అంటాడు. అంశుమన్ నన్ను కిడ్నాప్ చేపించింది రవిని అనుకొని తనకి నా సత్తా ఏంటో చూపించాలి అని కాన్ఫిడెన్షియల్ అయిన ఇద్దరు ఐజీస్ రికార్డింగ్స్ని పబ్లిక్ చేసేస్తాడు. దాంతో వాళ్ళిద్దరికీ ఉన్న ఇల్లీగల్ అఫైర్స్ గురించి, అలాగే వాళ్ళు చేసే ఇల్లీగల్ పనుల గురించి అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం రవి తెలుసుకొని నా పని అయిపోయింది అనుకుంటాడు. కానీ ఐజీ సంతోష్ మాత్రం తనకి పోటీగా ఉన్న ఇద్దరికి చెడ్డ పేరు వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రవి చేసిన పనికి తనని మెచ్చుకుంటాడు. ఐజీలు ఇద్దరూ వాళ్ళ జాబులకి రిజైన్ చేస్తారు. అంతా బాగుంది అనుకున్న టైంలో పోలీసులకి లోపల గొడవలు స్టార్ట్ అవుతాయి. అందుకు ఐజీ సంతోష్ ఈ కేసులో ఎవరినో ఒకరిని ఇరికించాలి అని రవినే దీంట్లో ఇరికిద్దామని ఫిక్స్ అయ్యి తన గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తనకి తను చేసిన అన్ని పనులు తెలుస్తాయి. దానికి తను రవిని సస్పెండ్ చేయాలి అని ఆఫీస్కి పిలుస్తాడు. కానీ ఇక్కడ రవి ఒక పెద్ద షాకింగ్ విషయం బయటపడతాడు. అది ఏమి అంటే తను ఐజీ సంతోష్ కాల్స్ని కూడా ట్యాప్ చేసింటాడు. సంతోష్ వీవీఐపీ కాల్స్ని ట్యాప్ చేయించింది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టడం కోసమే. ఈ విషయాలు మొత్తం రవికి తెలుసు. తన దగ్గర ప్రూఫ్స్ కూడా ఉంటాయి. అందుకు సంతోష్ తను ఏం చేయకుండా వదిలేస్తాడు. రవి తన భార్యతో కలిసి వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి బతకాలి అని తన దగ్గర ఉన్న డబ్బుతో మసూరిలో ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి తన భార్యని హోటల్కి పిలుచుకొని వచ్చి ఈ హోటల్ నా ఫ్రెండ్ది, దీన్ని మనం చూసుకుంటూ ఇక్కడే ఉండిపోదామంటాడు. అబాకి ఆ ప్లేస్ బాగా నచ్చి దానికి సరే అంటుంది. దానికి రవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రవి అంశుమన్తో మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని ఒక లొకేషన్ తనకు పెట్టి ఆ కాఫీ షాప్కి రా అంటాడు. దానికి అంశుమన్ ఆ కాఫీ షాప్కి వచ్చినట్టు నాటకం ఆడి రవి కాఫీ షాప్కి వెళ్ళేలా చేస్తాడు. అప్పుడు తన హోటల్లో ఒంటరిగా ఉన్న అబా దగ్గరికి వచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తాడు. కానీ ఉన్నటువంటి స్పృహ కోల్పోతాడు. దాంతో తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాఫీ షాప్లో అంశుమన్ కనిపించకపోయేసరికి రవి తను వాళ్ళ హోటల్కి వెళ్ళాడేమో అని త్వరగా హోటల్కి తిరిగి వస్తాడు. అంశుమన్ స్పృహ కోల్పోయేందుకు కారణం రవినే. తన డాక్టర్స్తో మాట్లాడి అంశుమన్ బ్రెయిన్ని చిన్నపిల్లలా చేయాలి అని మతిస్థిమితం పోగొట్టే హై డోసెస్ టాబ్లెట్లని తనకు తెలియకుండా తనకిచ్చింటాడు. ఈ విషయంలో రవికి
అంశుమన్ గురించి నిజం తెలుసుకున్న వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేసింటాడు. రవి అబా హోటల్ నుంచి వెళ్ళిపోయిన విషయం తెలుసుకుని అంశుమన్కి ఇంకా టాబ్లెట్స్ ఇచ్చి తను పూర్తిగా మతస్థిమితం కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత తన కంటితో కంప్యూటర్ని ఓపెన్ చేపించి ఫైల్స్ అన్ని పర్మనెంట్గా డిలీట్ చేపిస్తాడు. ఒకరోజు రవి అబాను పిలుచుకొని ఒక కేఫ్కి వస్తాడు. అప్పుడు అబా తన భర్తకి అంశుమన్ గురించి మొత్తం చెప్పేద్దాం అనుకుంటుంది. కానీ అప్పుడే అంశుమన్ వాళ్ళ నాన్న మతస్థిమితం కోల్పోయిన తన కొడుకుని పిలుచుకొని అదే కేఫ్కి వస్తాడు. అబా తనని చూసి చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది. అలాగే తనకు అలా జరిగినందుకు చాలా బాధపడుతుంది కూడా. తన భార్య హ్యాపీ అవ్వడం చూసిన రవి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రవి మసూరిలో ఉన్న హోటల్ కొందామని డబ్బుల కోసం మార్వాడి ఇంటికి వస్తాడు. కానీ మార్వాడి చనిపోయింటాడు. అది చూసిన రవి షాక్ అయిపోతాడు. డిటెక్టివ్ విజయ్ అక్కడే ఉండి అంతా గమనిస్తూ ఉంటాడు. మార్వాడి రవికి బినామీ అనే విషయం ఎవరికీ తెలీదు. దాంతో రవికి ₹1 కూడా మిగలదు. దాంతో తను మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతాడు. ఈ భూమి మీద ఉన్న అందరికీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు అన్నీ ఉన్నాయి. కానీ దురాశ కోసం పోయి ఉంచుకున్న దాన్ని పోగొట్టుకుంటారు, సంపాదించుకున్న దాన్ని పోగొట్టుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ గుస్పతి ఆ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.